మొన్న 22 జూన్ మదురైలో మురుగన్ భక్తాండ్ర మహానాడు అని ఏదో అంటారు దాన్ని. సుమారుగా ఒక 2 లక్షల నుంచి 3 లక్షల వరకు హాజరయ్యే ఒక పెద్ద వేదిక అది. ఆ వేదిక మీద ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచ వేదిక ఉండే ఆధ్యాత్మిక సంబంధించిన సనాతన ధర్మం సంబంధించి హైందవ ధర్మం సంబంధించిన వాళ్ళ యోగులు పీఠాధిపతులు వాళ్ళు వీళ్ళందరూ అటెండ్ అవుతారు. దానికి ఈయన కూడా అటెండ్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఎందుకు? బికాజ్ ఆఫ్ మన అన్నామలయ్య గారు ఆహ్వానం మేరకు, బీజేపీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మేరకు. ఎందుకు? కూటమిలో భాగం కాబట్టి, బీజేపీ టీడీపీ ఉన్నాయి కాబట్టి. సో ఆయన రిక్వెస్ట్ మేరకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. సనాతన ధర్మానికి సింబాలిక్ గా ఉండేటట్టు కింద పచ్చరంగు పంచి మీద కండువ. సో అక్కడ ఈయన మాట్లాడితే ఏం చెప్పారంటే, జనరల్గా భారతదేశంలో లౌకికవాదం అనే సెక్యులర్ కంట్రీ అనే ముసుగులో చాలా మంది అంటారు అన్ని మతాలు ఒకటి, అన్ని సమానం అంటారు. సమానమైనప్పుడు వాటికి సపరేట్గా మైనారిటీలని, సపరేట్గా వాళ్ళకి కొంతమందికే కొన్ని యాత్రలను ప్రకటించడం, వాళ్ళకి సపరేట్గా ఒక చట్టాలు పెట్టడం. రీసెంట్గా చట్టం కూడా క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు కదా, నడుస్తున్నాయి సుప్రీంకోర్టు. సో అట్లాగా ఉన్నప్పుడు అందరూ సమానమైనప్పుడు ఇది ఎక్కడిది?